ప్రధానిగా తన 11 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ ఎదుర్కోనన్ని తీవ్రమైన విమర్శలు నరేంద్ర మోదీ గారు ఇంట బయట ఎదుర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఆ ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేయడం, కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి ఆయన ప్రకటించడం, అసలు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేయడం మీద అటు అంతర్జాతీయ మీడియా ఆశ్చర్యపోతూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా కరుడు కట్టిన ఆయన అభిమానులు కూడా దీన్ని డైజెస్ట్ చేసుకోలేకుండా ఉన్నారు. ఇటు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు మోదీ గారికి లేఖ రాశారు. పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచండి, కాల్పుల విరమణ అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, కాశ్మీర్ మీద మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పి ఎందుకంటూ ఉన్నారు, అసలు ఈ ఉద్రిక్త పరిస్థితుల తర్వాత పాకిస్తాన్ నుంచి భారత్ ఏం సాధించింది, ఆ ఉగ్రవాద దాడి రాక్షస ఎవరైతే కాల్చి చంపారో అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎక్కడున్నారు, ఈ అన్ని విషయాల మీద భారత ప్రజలకు పౌరులకు ఈ దేశ నాయకత్వం సమాధానం చెప్పాల్సిందే. కాబట్టి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు లేఖ రాశారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు కూడా దాదాపు ఇదే డిమాండ్ తోటి ఆయన లేఖ రాశారు ప్రధానికి. అసలు కాశ్మీర్ని అంతర్జాతీయ ఇష్యూగా ఎందుకు మార్చారు మీరు, డొనాల్డ్ ట్రంప్ అసలు ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, భారత్ తరఫున అసలు ఆయన ప్రకటన చేశారంటే వీళ్ళు ఇంటర్నేషనల్ ఇష్యూ చేశారు కాశ్మీర్ను. అండ్ దేశంలో కింది స్థాయి పౌరుల నుంచి పై స్థాయి వరకు కూడా తీవ్ర విమర్శలు. సౌదీ మీడియా కూడా ఆశ్చర్యపోయింది, భారత్ తరఫున డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం ఏంటి, అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేయడం వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంట బయట తీవ్రమైన విమర్శల జడివాన, దేశానికి సమాధానం చెప్పాల్సిందే ప్రధాని అని చెప్పి నలువైపుల నుంచి కనుక విమర్శలు వస్తూ ఉంటే ఈ క్రమంలో పరిస్థితిని కాసింతైనా చల్లార్చాలనుకున్నారేమో. ప్రధాని గారు ఉన్నత స్థాయి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, త్రివిధ దళాల అధిపతులు అందరూ పాల్గొన్నారు. అయితే ఆ సమావేశంలో ప్రధాని గారు ఇలా అన్నారు అంటూ విదేశాంగ శాఖ నుంచి ఒక ప్రకటన వచ్చింది. కాశ్మీర్ విషయంలో మూడో దేశపు జోక్యాన్ని మేము అంగీకరించమని. అంటే ప్రధాని గారు డైరెక్ట్గా మాట్లాడింది ఏం లేదు, ఆయన మీడియా రిప్రజెంట్ చేయడం అట్లా లేదు. ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ప్రధాని గారు అన్నారట, విదేశాంగ శాఖ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చింది, కాశ్మీర్లో మూడో దేశపు జోక్యాన్ని మేము అంగీకరించమని, వేరే దేశ ప్రమేయాన్ని మేము ఒప్పుకోమని అంటూనే ఇది ఇక్కడితో ముగిసిపోలేదు, పాకిస్తాన్ను దెబ్బకు దెబ్బ తీస్తామన్నారట. వాళ్ళు ఒక్క దాడి చేస్తే, వాళ్ళు ఒకసారి కాలిస్తే మేము క్షిపణులు ప్రయోగిస్తామన్నారట. ఆర్మీకి ఆ స్వేచ్ఛ ఇచ్చారట. పాకిస్తాన్ నుంచి ఒక కాల్పుల శబ్దం వినిపిస్తే మీరు క్షిపణి దాడి చేయండి అని చెప్పి ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అని. పాకిస్తాన్ విషయంలో ప్రధాని గారు చాలా కఠినంగా ఉన్నారు అని. కాశ్మీర్ విషయంలో పీఓకేని భారత్కు అప్పచెప్పడం తప్ప వేరే చర్చలు లేవు అని ప్రధాని గారు చెప్పారు అని. యాక్చువల్గా రేపు పాకిస్తాన్ మధ్య హాట్లైన్ చర్చలు ఉన్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో, డీజీఎంఓ స్థాయిలో. ఈ క్రమంలో పీఓకేని భారత్కు పాక్ అప్పగించడం తప్ప వేరే చర్చలు ఏవీ లేవు పాకిస్తాన్తో అని ప్రధాని గారు చెప్పారు అని విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసుకుంటూ వచ్చింది. అన్ని మీడియా ఇవి రిపోర్ట్ అయితే చేస్తూ వచ్చాయి. సో ఇటు ఇంట బయట తీవ్రమైనటువంటి విమర్శలు చుట్టుముట్టిన వేళ సో ప్రధాని గారు మళ్ళీ ఈ విధంగా స్పందించారు అనే ప్రకటన డెఫినెట్లీ దేశ ప్రజలను కాసింత కూల్ చేయడానికే కావచ్చు.